ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర చాలా పెరిగిపోయింది. క్వశ్చన్స్ స్థాయి కూడా బాగా పెరిగింది. కొన్ని క్వశ్చన్స్ అయితే సివిల్ స్థాయిలో వస్తున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 చివరిసారిగా రీసెంట్గా నిర్వహించిన క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. దానిలో ఎస్ఎన్టీ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏసాట్ యాంటీ శాటిలైట్ వెపన్స్ మిషన్ శక్తి మీద ఈ పేపర్లో 2 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అది కూడా చాయిసెస్లో డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వలేదన్నమాట. తర్వాత కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద బేసిక్ క్వశ్చన్ ఒకటి. అదేవిధంగా మనం చూస్తే ఐటీఆర్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, ఐటీఆర్ ప్రాజెక్ట్ అనేది ఫ్రాన్స్లో ఉందన్నమాట. అది న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ మీద నడుస్తున్న రియాక్టర్ ఇది. దానికి సంబంధించి యూపీఎస్సీలో కూడా ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. అలాంటి క్వశ్చనే దాదాపు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా వచ్చింది. తర్వాత 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి ఒక సింపుల్ క్వశ్చన్. అదేవిధంగా ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు వాళ్ళ ఫేస్ బ్లోట్ అయిపోతుంది, తర్వాత రెడ్గా అయిపోతుంది, తర్వాత సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ బాగా హెడ్లోకి వచ్చేసి మొహంతా లావుగా అయిపోయి కాళ్ళు సన్నగా అయిపోతాయి అనమాట. దీనివల్ల పఫీ ఫేసెస్, థిన్నర్ లెగ్స్. దాన్ని ఏ ఎఫెక్ట్ అంటారని క్వశ్చన్ అడిగారు. దాని ఆన్సర్ ఏంటంటే చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అనమాట. చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అంటే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్లో ఆస్ట్రోనాట్స్ మొహాలు రెడ్గా మారిపోయి ఫేస్లు లావైపోయి కాళ్ళు సన్నగా అవుతాం. దాన్ని చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అంటాం. ఇట్లాంటి క్వశ్చన్స్. తర్వాత మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో చీతాస్ గురించి, చీతాస్ మొత్తం 1 year నుంచి న్యూస్లో ఉన్నాయి. చీతాస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది లాస్ట్ జరిగిన గ్రూప్ 1లో. తర్వాత షుగర్ కేన్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇలా హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి వచ్చింది. ఇవన్నీ చూస్తే కనుక ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధమైన క్వశ్చన్స్ రావచ్చు మన గ్రూప్ 1, గ్రూప్ 2లో ఒకసారి పరిశీలిద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ అనే టాపిక్ బాగా వార్తల్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ఒకటి, క్రిప్టో కరెన్సీ బాగా వార్తల్లో ఉంది. దాంతోపాటు మనం చూస్తే చంద్రయాన్, గగన్యాన్, ఆదిత్య L1. చంద్రయాన్ మీద టాపిక్, గగన్యాన్ మీద టాపిక్, ఆదిత్య L1. సముద్రయాన్. అలానే మనం చూస్తే భారత్ 6G మిషన్ మీద బేసిక్ క్వశ్చన్స్. చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అనమాట. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ బాగా న్యూస్లో ఉంది కదా, దాని మీద క్వశ్చను. లేదా ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ మీద బేసిక్ క్వశ్చను. 3 parent బేబీ మీద క్వశ్చను. జీనోమ్ సీక్వెన్సింగ్ అండ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, మెటావర్స్ గురించి, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి, ఇటువంటి వాటి గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. నానో టెక్నాలజీ, ముఖ్యంగా నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్, ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ నానో టెక్నాలజీ వాడే ఎనర్జీ ప్రొడక్షన్, స్టోరేజ్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ నానో టెక్నాలజీలో. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అది కూడా క్వశ్చన్ రావచ్చు. స్పేస్ పాలసీ 2023 క్వశ్చన్ రావచ్చు. ఇస్రో, నాసా అచీవ్మెంట్స్ మొత్తం, ఇస్రో, నాసా, జాక్సా అచీవ్మెంట్స్ మొత్తం. తర్వాత జనరిక్ డ్రగ్స్ మీద క్వశ్చను, ప్రిసిషన్ ఫార్మింగ్ మీద క్వశ్చను. ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనమాట. సో మనము ఏపీపీఎస్సీలో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద రావచ్చు, చంద్రయాన్ మీద బేసిక్ క్వశ్చన్స్ రావచ్చు. చంద్రయాన్లో వాడిన పేలోడ్స్ కానీ దానికి సంబంధించిన క్వశ్చన్స్, విక్రమ్, ప్రజ్ఞాన్ గురించి బేసిక్ క్వశ్చన్స్, దాని గురించి వాటి వర్కింగ్ ఎలా ఫంక్షన్ చేస్తే వాటి మీద క్వశ్చన్స్. అలానే ఆదిత్య L1లో కింద వాటిలో ఏది పేలోడ్ కాదు. ఉదాహరణకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పేలోడ్ ఇన్ ఆదిత్య L1 మిషన్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. VELC, విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్, పాపా, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఆదిత్య, తర్వాత MAG, మ్యాగ్నోమీటర్, ఇలా వచ్చింది అనుకోండి. ఇవన్నీ కూడా ఆదిత్య L1లో ఉన్నాయన్నమాట. సో కొన్ని చంద్రయాన్ పేలోడ్స్ ఇచ్చి ఇది ఆదిత్య L1లో ఉందా లేదా అని కూడా అడగవచ్చు. ఉదాహరణకి LIBS చంద్రయాన్ పేలోడ్, అది ఆదిత్య L1లో లేదు. LIBS అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్, ఇది ఆదిత్య L1లో లేదనమాట. సో ఇది అడగవచ్చు. అదేవిధంగా లిథియం మీద చాలా బాగా న్యూస్ వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో లిథియం రిజర్వ్స్ ఉన్నాయని కూడా వస్తుందన్నమాట. ఉదాహరణకి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్ ఈజ్ కాల్డ్ రెడ్ గోల్డ్ అనే క్వశ్చన్ రావచ్చు. లిథియం, కాపర్, అల్యూమినియం, కోబాల్ట్. ఆన్సర్ కాపర్ అనమాట. కాపర్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇట్లాంటి సందర్భంలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లిథియంలో కూడా బేసిక్ క్వశ్చన్స్, లిథియం ప్రాపర్టీస్ గురించి కానీ దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. ఇన్స్టిట్యూషన్స్, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా రీసెర్చ్ చేశాయో, కనిపెట్టాయో అటువంటి నేషనల్ లెవెల్లో ఉన్న సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, CCMB, ఇటువంటి ఏ క్వశ్చన్ అయినా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా ఒక క్వశ్చన్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండిగావ్, INDIGAU, ఇండియాస్ ఫస్ట్ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫ్. ఇది
క్యాటిల్ బ్రీడ్ని కాపాడటానికి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇండిగా అని చెప్పి సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫ్ బేస్డ్ ఆన్ చిప్ ఫర్ క్యాటిల్ బ్రీడ్స్ని కాపాడుకోవడానికి. అది ఏ ఇన్స్టిట్యూషన్ తయారు చేసింది? ఏ ఇన్స్టిట్యూషను ఇండిగా అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అని. ఎన్ఏఐబి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ, హైదరాబాద్. సో కింద 4-5 ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎన్ఏఐబి వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ, హైదరాబాద్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు ఇన్స్టిట్యూషన్స్ గురించి. ఇవన్నీ జనరల్గా ఇండిగా క్వశ్చన్ చాలామంది చూడరు, కానీ ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి మొదలెడితే ఈజీగా మీరు క్యాచప్ చేయగలరు. ఇటువంటివి కొన్ని మోడల్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను.